హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో, మనం వీక్లీ అవుట్‌లుక్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వీక్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అన్నది. యూరో యూఎస్‌డి మెయిన్‌గా. ఓకే. అండ్ డాలర్. డాలర్ అండ్ యూరో యూఎస్‌డి ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ పెయిర్స్ కదా! అంటే డాలర్ పైకెళ్తే యూరో యూఎస్‌డి, జీబీపీ యూఎస్‌డి కిందకెళ్తాయి. డాలర్ కిందకెళ్తే యూరో యూఎస్‌డి అండ్ జీబీపీ యూఎస్‌డి పైకెళ్తాయి. ఓకే. సో, అదన్నమాట. మనం వీక్లీ అవుట్‌లుక్ చూద్దాం. ఫస్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మంత్లీలో చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న లిక్విడిటీ తీసుకుంది ప్రతిసారి. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది గదా! లిక్విడిటీ తీసుకుంది అంటే ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ ఇంటర్నల్ లిక్విడిటీ మనకి ఓపెన్ ఉంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్. రైట్. కానీ ఇది చాలా లాంగ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ అంటే ఎన్నైనా క్యాండిల్స్ పట్టొచ్చు ఇక్కడ. ఓకే. బట్ మన బయాస్ డాలర్‌లో ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకి దగ్గరున్న టార్గెట్స్ ఏంటంటే ఈ ప్రీవియస్ మంత్ హై. యూరో యూఎస్‌డిలో ప్రీవియస్ మంత్ లో తీసుకుంది. బట్ డాలర్‌లో తీసుకోలేదు. మనకి డాలర్ ఇంపార్టెంట్. ఓకే. డాలర్ బయాస్ మనకి ఇంపార్టెంట్. ఏది ట్రేడ్ చేయాలన్నా, ఏ మేజర్ పేర్స్ ట్రేడ్ చేయాలన్నా డాలర్ బయాస్ ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో, ఇక్కడ వీక్లీ చార్ట్‌లో చూసుకుంటే లాస్ట్ వీక్ మనకి ఇక్కడ స్ట్రాంగ్‌గా బుల్లిష్ క్లోజ్ అయింది. ఓకే. ఈ క్యాండిల్. సో, నెక్స్ట్ వీక్ మేబీ ఫస్ట్ ఒకవేళ మండే ఓపెన్ అయ్యి ఇలా మనకి ప్రైస్ కిందికొచ్చి ఇలా మూవ్‌మెంట్ ఇస్తే మనం ఈ ప్రీవియస్ మంత్ హైని మనం టార్గెట్ చేయొచ్చు. రైట్. ఒకవేళ మండే ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్ పైకెళ్ళి ప్రీవియస్ మంత్ హైని తీసుకుంటే మనం ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మన కన్ఫర్మేషన్స్ చూసుకొని మనం డౌన్ ట్రేడ్ చేయొచ్చు. నేను మీకు ఎట్లనో చెప్తా ఎగ్జాంపుల్. ఓకే. సపోజ్ యూరో యూఎస్‌డి తీసుకుంటే ఇక్కడ మనకి డాలర్‌కి అపోజిట్ కదా! ఇప్పుడు డాలర్ మనం పైకెళ్తుంది అనుకుంటే యూరో యూఎస్‌డి కిందికెళ్తది. ఓకే. సో, నెక్స్ట్ వీక్ ప్లాన్ ఏంటి అంటే డైలీ చార్ట్‌లో చూసుకుంటే ఇది మనకి ప్రీవియస్ వీక్ హై, ఇది ప్రీవియస్ వీక్ లో. ఓకే. ఇక్కడ యూరో యూఎస్‌డిలో మనకి ప్రీవియస్ మంత్‌లో తీసుకునింది ప్రైస్. అండ్ అండ్ మనకి ఇక్కడ లాస్ట్ వీక్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయింది. రైట్. ఇది ఒక చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో, ఒకవేళ ప్రైస్ ఈ ప్రీవియస్ వీక్ లోని తీసుకోకుండా మండే ఇక్కడ ఓపెన్ అయింది కదా! మనకి ఇక్కడ క్లోజ్ అయింది. ఫ్రైడే ఇక్కడ క్లోజ్ అయింది ప్రైస్. మండే ఇక్కడ ఓపెన్ అయ్యి ఒకవేళ ఫస్ట్ కిందికొచ్చి ఈ ప్రీవియస్ వీక్ లో లిక్విడిటీని తీసుకొని పైన మనకి కన్ఫర్మేషన్స్ ఇస్తే మనం ఈ ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీని మనం టార్గెట్ చేయొచ్చు. ఈ ఎఫ్‌ఈజీని. ఓకే. ఇలాగా. లేదు ఒకవేళ మండే ఓపెన్ అయ్యి ఇక్కడ మండే ఓపెన్ అయ్యి డైరెక్ట్ పైకెళ్ళి ఇక్కడ మనకి ఇందులో మానిప్యులేషన్ ఇచ్చేసి కిందికి కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఈ ప్రీవియస్ వీక్‌లోని టార్గెట్ చేయొచ్చు. ఓకే. లేదు అలా కూడా కాదు. ఒకవేళ ఇక్కడ మండే ఓపెన్ అయ్యి ఓకే. డైరెక్ట్ ఇట్లా కిందికెళ్ళిపోతే మనకి నో ట్రేడ్. ఎందుకంటే మానిప్యులేషన్ లేనిది మనం ట్రేడ్ చేయము. ఇంకా మనకి ఏదైనా ఒక కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఇక్కడ ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే ఏదో ఒక కన్ఫర్మేషన్ వచ్చే వరకు మనం ట్రేడ్ తీసుకోము. ఓకే. అలా అన్నమాట. 2 ప్లాన్స్ ఇవి. ఒకవేళ మండే ఆర్ ట్యూస్‌డే మనకి కన్ఫర్మేషన్స్ వస్తాయి మార్కెట్‌లో. మీరెప్పుడైనా చూడండి. మార్కెట్‌లో పెద్ద పెద్ద మూవ్స్ వచ్చేటియి వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే. ఓకే. ఎందుకంటే మండే మనకి వీక్ ఎటెళ్ళొచ్చు అన్న కన్ఫర్మేషన్ ఇస్తది. ఓకే. సో, అలా అన్నమాట. మండే వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే సేమ్ ఇక్కడ లాస్ట్ వీక్ జరిగింది కూడా అదే. ఇక్కడ మండే ఓపెన్ అయింది. ఓకే. మండే ఓపెన్ అయ్యి మనకిక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో రివర్సల్ ఇచ్చింది. ట్యూస్‌డే క్లోజ్ అయింది. మనకి వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే బయాస్ క్లియర్‌గా బియరిష్. ఓకే. సో, అలా అన్నమాట. సో, ఈ వీక్ గూడా మనం దాని బయాస్ మెయిన్‌గా అయితే ఆహ్, రివర్సల్ తీసుకోవచ్చు. ఇలా నా మెయిన్ బయాస్ అయితే ఇదే అన్నమాట. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేయాలి. ఇలా ఓపెన్, లో, హై, క్లోజ్. ఇలా మేబీ ద ఛాన్సెస్ ఇలా కూడా ఉండొచ్చు. ఓకే. అదే ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. మండే ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్ పైకెళ్ళి ఇందులో కన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా కూడా క్లోజ్ అవ్వచ్చు. సో, అలా అన్నమాట. 2 ఐడియాస్. ఎందుకంటే మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ టార్గెట్స్ అన్నీ మీట్ అయిపోయినాయి కాబట్టి. ప్రీవియస్ మంత్‌లో ఈస్ ఎ మేజర్ లిక్విడిటీ. ఓకే. సో, రిట్రేస్‌మెంట్ పాసిబిలిటీస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సో, చూద్దాం ఏమవుతదో. దాన్ని బట్టి మనం ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఎలా ట్రేడ్ ప్లాన్స్ చేయాలో చూసుకోవచ్చు. ఇది 4 అవర్ చూసుకుంటే 4 అవర్ గూడా ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రైస్ బియరిష్ ఉంది. సో, ఇది మనకి ప్రీవియస్ వీక్‌లో ఆహ్, అంటే దగ్గరున్న లిక్విడిటీ, మేజర్ లిక్విడిటీ ఇదే మనకి. ఓకే. సో, ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడికి మళ్ళీ పైకెళ్ళొచ్చు డైలీలో.
డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ జేయడానికి. ఇలాగా. లేదు అంటే డైరెక్ట్ డైరెక్ట్ పైకెళ్ళి ఇలా అయినా మనకి కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కిందకి. ఓకే. సో, అలా అన్నమాట. ఏదేమైనా మనం మార్కెట్‌కి అడాప్ట్ అవ్వాలి. ఓకే. మనం మన వ్యూని ఫోర్స్ చేయకుండా మార్కెట్ మీద మనం మార్కెట్ మనకి ఏం వ్యూస్ ఇస్తుందో దాన్ని బట్టి మనం అడాప్ట్ అయ్యేలాగా ఉండాలి. అది ప్లాన్. ఓకే. సో, అదన్నమాట. అకార్డింగ్ టు దట్ ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే నేను పోస్ట్ చేస్తాను. విన్ అయినా, లాస్ అయినా ఏదైనా ఓకే. సో, హోప్ యూ లైక్ ఇట్. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ వీకెండ్.